ఈ రోజుటి చిలిపి ప్రశ్న: పువ్వులు పూయదు, కాయలు కాయదు, కానీ పెరిగితే తరగదు, చెట్టు కాదది, ఏంటది? ఈ ప్రశ్నకు సమాధానం వీడియో చివరిలో చెప్తాను. సరే, ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు మాయా చెప్పులు ధైర్యవంతమైన యువరాజులు. సూర్యనగర్ అనే రాజ్యంలో 7 ధైర్యవంతమైన యువరాజులు ఉండేవారు. వారు దయగలిగిన వారు. వారిలో మొదటివాడి పేరు ఆదిత్యుడు, జ్ఞానం కలిగిన వాడు. రెండవ సూర్యరాజు పేరు సూర్యుడు, ధైర్యం కలిగిన వాడు. మూడవ యువరాజు పేరు వరుణుడు, తెలివి కలిగిన వాడు. 4వ యువరాజు అర్జునుడు, బలశాలి. ఐదవ యువరాజు పేరు కిరణ్, కరుణ కలిగిన వాడు. 6వ అతని పేరు రిషి, ప్రశాంతత కలిగిన వాడు. 7వ యువరాజు పేరు తేజాస్, ఆసక్తి కలిగిన వాడు. కానీ వీరు ఎప్పుడూ ఒకరినొకరు విభేదించుకుంటూ ఉంటారు. వారి తండ్రి పేరు రాజవిజయ. అతను జ్ఞానవంతుడు, ఉదారమైన వాడు. అడిగిన ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేసి రాజ్యంలోని సంపదను మొత్తం క్షీణింపజేస్తూ ఉంటాడు. రోజు రాజవిజయ కుమారులతో ఇలా అంటాడు: మీరు ఈ విధంగా విభేదించుకోవటం మంచిది కాదు. ఎప్పుడూ కలిసికట్టుగానే ఉండాలి. కలిసికట్టుగా ఉన్నప్పుడే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అంటాడు. కానీ వారు వినరు. వెంటనే ఆ 7 రాజకుమారులను తీసుకుని రాజు నది ఒడ్డుకు ప్రయాణమవుతాడు. ఆ రోజు యువరాజులు అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఒక పేద మత్స్యకారుడు వారిని ఆపుతాడు. ఓ రాజులారా, రాజకుమారులారా, నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. అది మీకు సంపదనిస్తుంది. రాబోయే రోజుల్లో రాజ్యంలోని సంపద మొత్తం క్షీణించిపోబోతుంది. కాబట్టి సంతతిని వృద్ధి చెందడానికి నేను రహస్యాన్ని చెప్తాను. అయితే నాకు దానికి బహుమానం ఇవ్వాలి అని అడుగుతాడు. దానికి రాజు రాజకుమారులు సరే అంటారు. సరే, వెళదాం రండి అని తీసుకుని వెళ్ళబోతాడు. కానీ ఆ మత్స్యకారుడు రాజుతోటి, రాజకుమారులతో ఇలా అంటాడు: నేను నా కుటుంబానికి ఒకనే ఆధారము. ఏ రోజుకు ఆ రోజు నా కుటుంబానికి నేను సంపాదించిన తీసుకుని వెళ్తేనే వాళ్ళకి ఆహారం జరుగుతుంది. నన్ను ఈరోజు ఇంటికి వెళ్ళనివ్వండి. రేపు ఉదయాన్నే నేను వచ్చి మీతో కలిసి ఆ సంపదకు దారి చూపిస్తాను అని చెప్తాడు. సరే, వెళ్ళి రాకపోతే నిన్ను చంపేస్తాము అంటారు. నేను తప్పకుండా వస్తాను రాజా అని చెప్పి రాజులకు చెప్పి తన ఇంటికి వెళ్తాడు మత్స్యకారుడు. కుటుంబంలో తన భార్యకు, పెద్దవాళ్లకు, పిల్లలకు చెప్పి ఆ రాత్రి ఉండి ఉదయాన్నే బయలుదేరి వస్తాడు. అతని నిజాయితీకి రాజు, రాజకుమారులు చాలా ఆనందిస్తారు, మనసులో సంతోషపడతారు. ఆ మాంత్రిక అడవిలోకి, మాయా చెరువు దగ్గరికి దారి చూపిస్తానంటాడు భిక్షువు. 7 రంగుల చేపలు ఆ చెరువులో ఉంటాయి. దానిలో దాగి ఉంటాయి. అవి నిమిషానికి వాటి రంగును, ఆకారాన్ని మారుస్తూ ఉంటాయి. వాటిని బట్టి మన రాజ్యపు సరస్సులు విడిచిపెట్టినట్లయితే ఆ రాజ్యానికి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్తాడు ఆ మత్స్యకారుడు. కానీ ఈ పని మీరు అందరూ కలిసి చెయ్యాలి అని అంటాడు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఆ యువరాజులు ప్రయాణాన్ని ప్రారంభించారు. చివరికి మాంత్రిక అరణ్యంలోకి అడుగు పెడతారు. మాంత్రిక అరణ్యంలో అడుగుపెట్టిన వెంటనే ఆ చెరువులో చేపలు రకరకాల రంగుల్లోనూ, రకరకాల ఆకారాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ చెరువు కూడా అప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఉంటుంది. గుట్టలు, లోయలు అన్నీ దాటి వెళ్తారు. చాలా కష్టపడతారు. ఆ మాయారణ్యంలోని సరస్సును కనుక్కోవడానికి రాజకుమారులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వెళ్ళగా మాయా సరస్సును చూస్తారు. అక్కడ రంగురంగుల చేపలు సరస్సులో తిరుగుతూ ఉంటాయి. పేరుకు తగ్గట్టుగానే ఆ సరస్సు చాలా మాయతో కలిగి ఉంటుంది. అన్ని కదులుతూ ఉంటాయి. చేపలు పైకి ఎగురుతూ ఉంటాయి. ఏ చేప ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రాజు, రాజకుమారులు ఆశ్చర్యపోతూ ఉంటారు. చేపలు గాలిలో ఎగురుతూ ఉంటాయి. అందమైన రమణీయమైన చేపలను చూస్తుంటారు రాజకుమారులు. అందరూ నీటిలో దిగుతారు. ఎవరు ఏ చేపను పట్టుకోవాలో ఒకసారి గుర్తు చేసుకుంటారు. వారు తీసుకొచ్చిన పరికరాల్లోకి ఆ మాయా చేపలను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన చేపను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలకు సంతోషంగా రాజకుమారులు సరస్సులోకి దిగుతారు. ఇంకా సరస్సు అంతా
మాయమాయగా మారిపోతూ ఉంటుంది. ఆదిత్యుడు దిగిన వెంటనే తన బంగారు చెప్ప కోసం వెతకసాగాడు. ఎట్టకేలకు పట్టుకుంటాడు. తర్వాత సూర్యుడు ఎర్ర చేపను పట్టుకుంటాడు. ఆ విధంగా వరుణుడు నీలి చేపను పట్టుకుంటాడు. ఆ తర్వాత అర్జునుడు తన ఆకుపచ్చ చేప కోసం వెతుకుతూ ఉంటాడు. తర్వాత పట్టుకుంటాడు. కిరణ్ తెలుపు రంగు చేపను పట్టుకుంటాడు. చేప చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. రిషి వెండి చేపను పట్టుకుంటాడు. అది ఎక్కడో వేర్ల మధ్యలో దాక్కుని ఉంటుంది. ఆఖరి వాడైన తేజస్ రమణీయమైన చేపను పట్టుకుంటాడు. ఈ 7 మాయ చేపలను పట్టి అన్నిటిని కలిపి రాజ్యపు సరస్సులో విడిచిపెట్టడం అనేది వాళ్ళ యొక్క కండిషన్. కాబట్టి ఎప్పుడైతే ఆ చేపలు పట్టుకుంటారో వెంటనే అక్కడ వాతావరణం ఇంద్రధనుస్సుగా మారిపోతుంది. ఆ పట్టిన చేపలన్నిటిని తీసుకుని రాజకుమారులు తన రాజ్యంలో విడిచిపెడతారు. వెంటనే రాజు సామ్రాజ్యంలో ప్రతిదీ బంగారమయమైపోతుంది. పర్వతాలు, కొండలు, రాజగోపురాలు, రాజప్రాకారాలు అన్నీ బంగారమయమవుతాయి. పడవలు ఆ రాజ్యం ఎప్పుడైతే రాజ్యం సురక్షితమవుతుందో రాజుకు మత్స్యకారుడు గుర్తుకొస్తాడు. రాజకుమారులను అడుగుతాడు, ఆ మత్స్యకారుడు ఎక్కడ ఉంటాడు, అతని విషయాలు ఏంటి అని. తను మన సరస్సు ఒడ్డులో ఉంటాడు అని చెప్తారు రాజకుమారులు. సరే, వెంటనే గిన్నెల నిండా అతను చేసిన ఉపకారానికి, అతను చేసిన సహాయానికి మనం తన బహుమానం ఇద్దామని చెప్పేసి బంగారు నాణాలు తీసుకుని రాజు స్వయంగా రాజకుమారులను వెంట పెట్టుకొని బయలుదేరతాడు. ఆ సరస్సు పైన అంతా వెతుకుతారు. వెతగ్గా అలా వెళ్తూ ఉన్న క్రమంలో ఒక చోట తను ఉన్నాడని తనకు తెలుస్తుంది. ఆ భిక్షువును ఆ మత్స్యకారుడు వెతగ్గా తన ఇంటి వద్ద కనిపిస్తాడు. దూరంలోనే చూసి రాజకుమారులు సంతోషపడతారు. ఆ బంగారు నాణాలను అతనికి అందిస్తారు. తన కుటుంబం, పిల్లలు, భార్య చాలా సంతోషపడతారు. ఆ బంగారు నాణాలను తీసుకుని ఆ మత్స్యకారుడు రాజుకు కృతజ్ఞతలు తెలియపరుస్తాడు. ఆ బంగారు నాణాలను తన కుటుంబంతో కలిసి తీసుకుని ఇంటికి వెళతాడు సంతోషంగా. ఆ రోజు నుండి ఆ రాజ్యంలో ఆ ఒక్క రోజుకు ప్రత్యేకమైన పండుగ చేసుకుంటూ ఉంటారు. రాజ్యంలో రాజకుమారులు, ప్రజలు, రాజు సూర్యవంశ పేరును పోనీయకుండా సూర్యనగర్లో పండుగ జరుపుకుంటారు. ఈ కథలోని నీతి: ప్రతి ఒక్కరిలో ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకమైన శక్తిని మనం వెలికి తీయాలంటే అందరం ఐక్యంగా పనిచేయాలి. అప్పుడే గొప్ప విజయాలను సాధించగలం. ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టుగానే ఐక్యంగా ఉన్నప్పుడే గొప్ప విజయాలను సాధించగలం. అది లేనప్పుడు మనకి ఎన్ని రాజ్యాలున్నా ఉపయోగం ఉండదు. ఈ వీడియోలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం వయస్సు.